దెబ్బలు తింటా నా చెట్ల ఏమనుకుంటున్నా మా సేటుకు ఫోన్ చేస్తే పల్లి ఏం రేటు పోయిందంటే శుక్రవారం నాడు 7,200 పోయిందన్నారు. 7,200 పోతుందంటే ఊళ్ళో 6,300 200 కొంటారు. మార్కెట్కి పోతే జర బాగుంటుంది కదా, ఇంకా రేటు పడుతుంది కదా అని మేము ఇక్కడ అచ్చంపేట మార్కెట్కి వేసుకురావడం జరిగింది. వేసుకొస్తే మార్కెట్లో తీర జరిగితే ఏమైంది, 4,000 కాడ నుంచి వస్తుంది. అంటే ఆ రోజుల్లో 14,000 15,000 పలుకు తెచ్చినాము. ఈరోజు దిగుబడి ఉడకలేదు ఈసారి రైతులకు. అంటే కూలి గుడక ఈసారి 800 1000 రూపాయలు ఉడికి ఇస్తున్నాం. ఎందుకంటే అది బూస్ట్ టేబుల్ లాగా వచ్చి చెట్లు చచ్చిపోతున్నాయి, లోపలికి పోతున్నాయి. ఈ ప్రమాదం దీనివల్ల మనకు ఆయింత నష్టపోయేటట్టుందని పీకి మేము తీరా మార్కెట్కు తెస్తే ఇవాళ మధ్య దళారీలు అంతా సేట్లంతా 3 రోజులు, శుక్రవారం అంటే ఆదివారం శనివారం బంద్ ఉన్నది, ఆదివారం బంద్ ఉన్నది, సోమవారం డేటా ఇది అయింది. మార్కెట్లో 3 రోజులకే 1,000 రూపాయలు తేడా, 1,000 రూపాయలు తేడా, 1,000 అంటే ఈ రైతులు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎవరికి కనిపడతలేరు. ఎందుకంటే ఈ రైతులకు ఐక్యత లేదు, యూనిట్ అనేది లేదు, సంఘాలు ఉన్నాయి కానీ ఒక తాటి పైకి రారు. ఎందుకంటే కమిషన్లకు కకృతి పడి ఇవాళ ప్రభుత్వం ఉంది, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంత జరుగుతుంది, ఇంత లొల్లి అవుతుంది, ఇంతవరకు ఒక నాయకుడు ఎవరు ఒక విలేకరులు కూడా రాలేదు. లేటుగా వచ్చినట్టు మీకు గుర్తుపట్టలేదు, సారీ ఏమనకరే. ఎందుకంటే మీ ద్వారానే ఈ విలేకరుల ద్వారానే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అవినీతి చేసేవాడు బయటకు వస్తున్నాడు. దీని అవినీతిని మీరు దయచేసి దీన్ని ఈ అరికట్టాలి. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంచెం సాల్వ్ చేయాలి. కనీసం 6,000 కాడ నుంచి అన్న రేటు పైకి ఫిక్స్డ్ చేస్తేనే ఆ రైతు భూమి మీద ఆధారపడి బతకగలుగుతాడు. లేకపోతే ఉరిపెట్టుకొని సత్య పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇవాళ రేపు 1 లీటర్ మందు ఆ రోజు ఒక 3-4 ఏళ్ల కింద 1,000 రూపాయలు అన్నది ఇవాళ 3,000కి అమ్ముతున్నారు లీటర్ మందు. ఇవాళ ట్రాక్టరు కొన్ని రోజుల కింద 700లకు దున్నేది ఇవాళ 1,400లకు దున్నుతారు. అంటే అంత రెట్టింపులు అవుతున్నాయి రైతుకు చేసే సేద్యము. కానీ మేము తీరా అమ్మేట వరకు మా ధాన్యానికి ధర పెడతాడు. మేము అది లింగమయ్య ఈడ చైర్మన్కి అవసరం, సేటకు అవసరం. పలుకుకు 15,000 నుంచి ఆయన బస్తా జోకితే అది 45 కిలో 49 కిలోలా 50 కిలోలు ఇస్తారు మాకు రేటు. దాన్ని కొనుక్కొని పోతున్నాం. ఇవాళ వాళ్ళు ఈడ కొంటే మాత్రం ఇది 25 కిలోలు దండే కొట్టుకుంటారు. మళ్ళీ పొరక అవన్నీ అలాగే ఉంటాయి. అది ఇడిచిపెట్టి ఏదో పోని అనుకుంటే ఉంటా గుడక వాళ్ళు ఇవాళ వస్తే చైర్మన్ పనులు ఈ రేట్లు ఎక్కడో ఉండరు. అధికారులు పోలీసులకు వచ్చారు. పోలీసులకు ఏం అవసరము? పిఎస్లు ఉండాలి పోలీసులు. ఏమైనా కేసు రైతు ఏమైనా దొంగతనం చేసిండా, ఏమైనా ఎత్తుకొని వచ్చినా దోపిడీ చేసిన రైతు పోలీసులు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తానో ఉండాలి. ఒక్క షేట్ ఉండ ఇడ మార్కెట్ చూడు, ఒక్క షేట్ ఉండ. ఇప్పుడు ఇడ ఇలా 500 బుడ్డ శని వీక్తే ఎకరం పట్టిస్తే వేరే రకరకాలు ఉండే మందులు. కొందరు షేట్ల కాడ లేనోడు షేట్ కాడ తెచ్చుకుంటే ఉన్నోడు కొంత బయట కూడా తెచ్చుకోండి తులసే పత్రం అవన్నీ తీస్తే ఉడక ఏంది పలుకు వెళ్తలేదు. మాట్లాడకపోతే ఇట్లా దొబ్బిరు. ఎవరు అది రంగాపు, ఏం పేరు రవి. సార్ గొడవ తక్కువైంది గుడాలు దొబ్బిరు వాళ్ళు అర్థమైతే ఇంకా దొబ్బేసరికి అద్దం పగిలి కొసుకోపోయింది. రైతులకు ధర తక్కువైందంట. దాని విషయంలో మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. మీ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు 2-3. వాళ్ళ సేటలు వినిపించి మాట్లాడుతున్న క్రమంలో రైతులు వాళ్ళకున్న ఆవేశంతో వచ్చి ఆఫీస్ మీద దాడి చేశారు. అచ్చంపేట మార్కెట్ సెక్రటరీని ఈరోజు టెండర్ అయిపోయిన తర్వాత రైతులు ఒక 10 మంది వస్తే వాళ్ళకి నిదానంగా నచ్చజెప్పడం జరుగుతున్నది. అప్పుడే వైస్ చైర్మన్ భర్త గారు కూడా వచ్చారు, మా డైరెక్టర్ కూడా వచ్చిండు. అందరం కలిసి కూర్చొని మాట్లాడుతున్నాము. అంత లోపలనే ఒక 50-60 మంది వచ్చి ముక్కుమ్మడిగా వచ్చి కావాలని చైర్మన్ భర్తని కానీ మా డైరెక్టర్ కానీ నన్ను కానీ మా సూపర్వైజర్స్ని కానీ బాగా కొట్టడం జరిగింది సార్. రేట్లు మేము చెప్తున్నాం, రేట్లు వేపిస్తామని కూడా చెప్తూనే ఉన్నాం. అన్నీ ఇప్పుడు జిల్లాల బాదేపల్లి, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి కన్నా మన దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి సార్. వనపర్తిలో 62-29, బాదేపల్లిలో 62-29, బాదేపల్లిలో 62-29, నాగర్ కర్నూలు 65-29 ఎక్కువ ధర, అచ్చంపేటలో 66-70, మహబూబ్ నగర్లో 62-10, వనపర్తిలో 64-20. టోటల్ ఈ రకంగా మేము చెప్పుకుంటూ ఉండడమే ధన వచ్చి కొట్టడం జరిగింది సార్.
వాంటెడ్గా వచ్చి కొట్టిండు. ఆల్రెడీ హార్ట్ పేషెంట్ని 7 ఇయర్స్ అయితే నేను హార్ట్ ట్యాబ్లెట్లు వాడుతున్నా, ఆపరేషన్ కూడా అయింది. ఇది ఇక్కడ కావాలని వాంటెడ్గా చేస్తారు సార్. ధరల విషయంలో చైర్మన్ ఏం తప్పు ఉండదు, మార్కెట్ కమిటీ సిబ్బంది తప్పేమున్నదు, మార్కెట్ సెక్రటరీ కూడా ఏం తప్పు ఉండదు సార్. ఇంకా ఇలాంటి రైతులతో ఇక్కడ వచ్చి అచ్చమేట్ల ఉద్యోగం చేయాలంటే కూడా అందరం కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోతాం సార్. భర్తను అంతటి మల్లేష్ను దాదాపు సమయం 1:45 గంటల సమయంలో మార్కెట్ యార్డ్లో రైతులు వచ్చి గిట్టుబాటు ధర పల్లీలకు గిట్టుబాటు ధర లేదని ఇక్కడ గొడవ జరగడానికి పూనుకుంటున్నారని మా వైఫ్ ఫోన్ చేస్తే నేను ఈ మార్కెట్కు రావడం జరిగింది. మార్కెట్లో వచ్చి కూర్చొని వచ్చిన రైతులతో సంభాషిస్తున్న క్రమంలో మాట్లాడుతున్న సమయంలో ఏ సేట్ దగ్గరికి అయితే వచ్చిన రైతులు సరుకు తెచ్చిర్రో ఆ సేట్లు ఎవరు, మీరు వచ్చిన రైతులు ఏ సేట్ దగ్గరికి వచ్చారు, కుప్పలు ఎక్కడ పోచారు అని మేము విచారిస్తున్న క్రమంలో, అంటే తెచ్చిన రైతు అయితే సరుకు తెచ్చిన రైతు అయితే మేము ఈ సేట్ దగ్గరికి మా సరుకు తెచ్చినాం, ఈ సేట్ దగ్గర మేము సరుకు తెచ్చినాం కాబట్టి ఇక్కడ గిట్టుబాటు ధర లేదు, మాకు తగినటువంటి రీతిలో ధర వస్తలేదని చెప్తారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు రైతులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీఆర్ఎస్ గుండాలు వచ్చి విపరీతంగా మాట్లాడడం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీద దాడి చేయడం, ఆఫీసులో ఉన్నటువంటి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయడం. మేము అడుగుతున్నాం, మీరు రైతులు కదా, రైతులైతే ఏ సేటు వద్దకు తెచ్చిర్రో సరుకు ఎక్కడ పోచిర్రో అక్కడ మీకు ఎందుకు రేటు రాలేదు, ఆ సేట్లను పిలిపించి మేము అడుగుతామని అడుగుతున్న క్రమంలో కొంతమంది రైతులను కూడా పిలిచాము. పిలిస్తే కొంతమంది సేట్లు వచ్చి ఆ రైతులతో సంభాషిస్తున్న క్రమంలోనే ఈ చేదురుబాయి తండకు చెందినటువంటి వ్యక్తి, నేను ఇంతకుముందుకే లొల్లి చేసిన, ఇంతకుముందుకే నేను ఈ ఆఫీస్ పైన దాడి చేసిన, ఏం చేస్తారా మీరు బయటకు వస్తారా రారా అని కక్షపూరితంగా బయటికి గుంజడం, సెక్రటరీ గారిని ఈ యొక్క ఆఫీస్ చుట్టూ ఉరికిచ్చి కొట్టడం. ఆయన హార్ట్ పేషెంట్, ఆయన వయసు కూడా పెద్ద, ఆయన వయసును కూడా చూడకుండా ఆయనను ఉరికిచ్చి కొట్టిర్రు. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అదేవిధంగా సూపర్వైజర్ జహాంగీర్ను కూడా కొట్టినప్పుడు ఈ యొక్క పెదవు వలిగి ఆయనకు రక్తం కారుతున్నది. వారు కొంచెం లేవలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా సేట్లు వచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా సేట్ల మీద కూడా దాడి చేయడానికి వెళ్ళారు. మాకు రక్షణగా 3 ఎస్ఐలు 10 మంది కానిస్టేబుల్ వచ్చి గేటు బయట వాళ్ళు రాకుండా రక్షణగా ఉన్నా కానీ వాళ్ళు గేటు దూకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.